నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణతో బాపట్ల జిల్లా వట్టిచెర్కూరు మండల చింతపల్లిపాడు గ్రామం ఆదివారం రాజకీయ సందడిగా మారింది. గ్రామ ప్రజలు, టీడీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పెమ్మసాని చంద్రశేఖర్, రోడ్లకు అడ్డంకి కాకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా విగ్రహాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎండలను లెక్క చేయకుండా ఎన్టీఆర్ విగ్రహాల కోసం కృషి చేసిన గ్రామ ప్రజలను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో రోడ్ల అభివృద్ధి జరుగుతోందని, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ కారణమని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన వేల కోట్ల అభివృద్ధి నిధులను సరిగా వినియోగించుకోలేకపోయిందని విమర్శించారు. చింతపల్లిపాడు గ్రామ చెరువు అభివృద్ధికి ఇప్పటికే 48 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, మరో 30 లక్షల అవసరాన్ని కూడా ప్రభుత్వం లేదా ఎన్ఆర్ఐల సహాయంతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో క్యాన్సర్ బాధితులు అధికంగా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి, దీనిపై ప్రత్యేక అధ్యయనం అవసరమన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 18 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పీఈటీ క్యాన్సర్ రోగులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న గుంటూరు ఛానల్ ఆధునీకరణ పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. అలాగే రైతుల ఆదాయం పెంచేందుకు ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో గ్రామాల్లో పరిశోధనలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా ఉన్నారని, మహిళల మనసులో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. తీవ్ర ఎండలోనూ పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడం ఎన్టీఆర్ పై ఉన్న అభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు.